నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మొదటి భక్తుడికి పూజలు, సేవలు, ఆశీర్వచనములు ఎలా ఉంటాయో ఆఖరి భక్తులు కూడా అలాగే ఉంటాయని మాచవరం శ్రీ దాసరాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ చౌడిశెట్టి కృష్ణప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, వివాహం అవని వారు, సంతానం లేని వారు 41 రోజులు ప్రదక్షిణ చేస్తే వివాహం అవుతుందని, కోరిన కోరికలు తెచ్చే సుప్రసిద్ధమైన శ్రీ దాసాంజనేయ స్వామి అని అన్నారు. ప్రతి మంగళవారం ఆకుపూజ కాకుండా ప్రతిరోజు కూడా ఆకుపూజ స్వామి వారికి వడమాలలతో భక్తులు కిటకిటలాడుతున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చౌడిశెట్టి కృష్ణప్రసాద్, చైర్మన్, మాచవరం దాసాంజనేయ స్వామివారి దేవస్థానం చైర్మన్. ఈరోజు మంగళవారం. ప్రతి మంగళవారం మంగళకరం అని భక్తులందరూ కూడా స్వామివారికి ఆకు సహస్రనామ పూజ, ఆకు అష్టోత్తరం చేయించుకునేటువంటి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ దేవాలయానికి వచ్చి ఆ స్వామివారి కటాక్షం, అనుగ్రహం కోసం పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మరి దేవాలయం ఉదయం ప్రారంభమైన దగ్గర నుండి కూడా ఈ దేవాలయం మరలా మూసేసే వరకు కూడా మొదటి వచ్చిన భక్తుడికి ఎటువంటి సేవలు, పూజలు అందిస్తామో ఆఖరి భక్తుల వరకు కూడా అలాంటి సేవలు, పూజలే అందించడం ఈ యొక్క దేవాలయం విశిష్టత అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, మరి చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొత్త వాహనం కొన్న ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చి ఈ దేవాలయంలో పూజలు చేయించుకోవడం అనేది మరొక విశిష్టత. అలానే ఇప్పుడు ఇది పరీక్ష సమయం కావటం, మరి విద్యార్థులు పెద్ద ఎత్తున మరి స్వామివారికి వచ్చి స్వామివారి దగ్గర దర్శనం చేసుకుని వారి వాల్మీకర్ని ఇక్కడ పెట్టుకొని వాళ్ళందరూ కూడా స్వామివారి కరుణ, కృప, అనుగ్రహం కావాలని చెప్పి మరి విద్యార్థులు సైతం వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం అనేది చాలా ఆనందదాయకం. మరి అలానే ధర్మకర్తల మండలి చైర్మన్ గా స్వామివారి భక్తులకి, వచ్చే భక్తులకి మెరుగైన సేవ అందిస్తూ అలానే స్వామివారి దేవాలయం యొక్క విశిష్ట ప్రతిష్టాన్ని ముందు తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్. విజయవాడ నగరంలోని న్యూయార్క్ లో నివసిస్తున్న ఆనంద్, రమ్య దంపతులు 4 ఏళ్ల కుమారుడు రిషి కుమార్ ఎసమియా అని అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. చిన్న చికిత్సకు భారీ మొత్తంలో ఖర్చు అవసరం కావడంతో తల్లిదండ్రులు ప్లాకార్డులు పట్టుకొని రోడ్లపైకి వచ్చి ప్రజల సాయం కోరుతున్నారు. ఇటీవల ఇదే తరహా వ్యాధితో బాధపడుతున్న దీపికా చిన్నారికి ప్రభుత్వం నుంచి సహాయం అందిన నేపథ్యంలో తమ కుమారుడికి కూడా ప్రభుత్వం నుంచి అధిక సహాయం అందుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు దాతలు ప్రజలు ముందుకు వచ్చి సహాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సో యాక్చువల్ గా మన విజయవాడలో సేవ్ రిషి కుమార్ అనే వీడియో చాలా వరకు ట్రెండింగ్ అవుతుందని అందరికి తెలుసు. సేవ్ రిషి కుమార్ అని ఎందుకు చెప్తున్నాము అని అంటే, విజయవాడ న్యూ ఆర్ఆర్పేటలో అయితే SMA తో బాధపడుతున్న రిషి కుమార్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుండి అయితే బాధపడుతున్నాడు. ఈ బాబు కోసం ఎంతో మంది రోడ్ మీదకి వచ్చి ఫండింగ్ చేస్తున్నాము. అండ్ గవర్నమెంట్ నుండి కూడా ఎంతో కొంత సపోర్ట్ వస్తే చాలా వరకు అయితే బాగుంటుంది. ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుండి అయితే SMA గురించి వచ్చిన ఎన్నో కేసెస్ అయితే ఉన్నాయి. కానీ మన విజయవాడలో రావడం అనేది ఇక్కడ వరకు లేదు. ఇది ఫస్ట్ టైం. సో మేము ఒక 4-5 డేస్ నుండి అయితే ఫండింగ్ స్టార్ట్ చేసాము. సో మాకు ప్రజల నుండి ఎంతో కొంత సపోర్ట్ వచ్చింది అంటే రిషి కుమార్ అయితే బ్రతికించుకోగలము. థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్ గా బాబుకి వచ్చేసి ఇప్పటికి 4 ఇయర్స్. బాబు పుట్టిన 2 ఇయర్స్ వరకు చాలా నార్మల్ గా ఉన్నాడు. కానీ ఆ తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ నుండి అయితే SMA తో బాధపడుతూ ఉన్నాడు. ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే ఆల్మోస్ట్ ఫండింగ్ కోసం చాలా వరకు ట్రై చేశారు. కానీ 16 నుండి 18 కోట్లు అనగానే ఎవరు ముందు స్టెప్ తీసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు పునర్వికాస్ ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూ నుండి చూసిన తర్వాత చాలా మందికి అయితే ఒక హోప్ వచ్చింది. అలానే బాబు వాళ్ళ ఫాదర్ కూడా ఒక హోప్ వచ్చి సోషల్ మీడియాని అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది. మన ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో అప్లోడ్ చేయడం వల్ల చాలా మందికి అయితే అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ ఎంతో మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ముందుకు వచ్చి బాబు కోసం అయితే ఫండింగ్ చేస్తున్నాము.
థ్యాంక్ యూ. యాక్చువల్ గా బాబుకు బాగాలేదని 2 years బ్యాక్ తెలిసింది. ఇది మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఫైనల్ చేసుకున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ లో ఉన్న సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ప్రజలు దశాబ్దాల కళ అయిన సొంతింటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ నడుం బిగించారు. మంగళవారం పట్టణంలోని టిడ్కో గృహ సముదాయాలను ఆయన స్వయంగా పరిశీలించి పనుల పురోగతి అడిగి తెలుసుకుని అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ వైఖరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పట్టణ పరిధిలో మొత్తం 3180 గృహాలలో మొదటి విడతలో 1480 ఇళ్లను పూర్తి చేసి వచ్చే జూన్ కి గృహ ప్రవేశం చేస్తామని హామీ ఇచ్చారు. పూర్తిగా టిట్కో హౌసింగ్ జగ్గయ్యపేటలో ఉన్నటువంటి ఎవరైతే బెనిఫిషియర్స్ గతంలో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ లేని విధంగా ప్రైవేట్ హౌస్ కన్నా చాలా క్వాలిటీగా కన్స్ట్రక్టివ్గా చాలా స్ట్రాంగ్గా మరి షేల్వార్ టెక్నాలజీ అంటే పూర్తిగా కాంక్రీట్ వాల్స్ ఎక్కడ కూడా పాడవ గతంలో వేసిన పెయింట్స్ కూడా ఇప్పుడు కూడా పాడవలేదు. ఈ పెయింట్స్ కూడా పూర్తిగా ఈ కొత్తగా వేసిన షేడ్ కూడా చాలా బాగుంది చెప్పి అందరూ కూడా అన్నారు. దీన్ని రోజు మరి ఇదే పెయింట్ కంటిన్యూ చేస్తూ త్వరితగతిగా పూర్తి చేసి ల్యాండ్ అవుట్స్లెస్ పూర్ ఎవరైతే గతంలో సెలెక్ట్ అయి ఉన్నారో లాటరీ ద్వారా వాళ్ళందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇంకా ఎవరైనా ఉంటే ముందుగా తప్పకుండా ఎవరైనా డ్రాప్ అయినాయి కానీ ఎవరైనా మొత్తం క్యాన్సిల్ చేసుకుని వాళ్ళకు కూడా ఇస్తాం. దీనిలో ఎవరికి కూడా ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా పేదవాళ్ళు ఇవ్వడం తప్ప దీనిలో ఎవరిది కూడా పక్షపాత వైఖరి లేకుండా అందరూ కూడా ఇస్తాం. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ ప్రత్యేక ప్రధానమంత్రి మోడీ గారికి అందరూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్టీఆర్ జిల్లా వైద్య సేవ నెట్వర్క్ హాస్పిటల్ బకాయిలు చెల్లించకుండా ప్యాకేజీల రేట్లు పెంచకుండా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ లో భాగస్వామ్యం అయ్యేందుకు సంతకాలు చేయడానికి సేవలందించేందుకు తాము సిద్ధంగా లేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేసింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోతూ చాలా నెలలుగా వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి తమ ఆవేదన ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రులకు యాజమాన్యాలకు ఆశ గొంతు నుండి వినిపిస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని ఆశా కార్యవర్గ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విజయవాడలోని మేనేజర్ ఆశా రాష్ట్ర కార్యదర్శి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను జరిగిన విలేకరుల సమావేశంలో ఆశా అధ్యక్షుడు డాక్టర్ కె విజయ్ కుమార్ ఇతర కార్యవర్గ సభ్యులు విలేకరులకు వివరించారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. అసలు పాత బకాయిలు ఎప్పుడు తీరుస్తారో ఎలా తీరుస్తారో కూడా చెప్పకుండా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని ఆశ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. Without hurting our emotions. Serious example is what Dr. Vijay has faced in the last government. Okay. But we will accept it, sir. But one more thing I just wanted to request you, Vijay, sir. If at all, sir, ఇప్పుడు మనం డైరెక్ట్ గా గవర్నమెంట్ ని ఇంపాక్ట్ చేయడం ఒక ఎత్తు, ఇన్సూరెన్స్ కంపెనీస్ కి మన అసోసియేషన్ అంటూ ఒకటి ఉంది అని చెప్పేసి లెటర్స్ because it is easy for anybody to sit very comfortably in his office and room and make a comment, read something, and they will never work for it. But mind you, and we are working for a cause, and we have been consistently working daily on this. It is not that we are leaving. It is very difficult to deliver answer. Suddenly one fellow appears on the WhatsApp and says, the general body meeting, minutes of the meeting, and we will just submit it in the trust, go there, we will go there, if he is there, we will give it to him, otherwise we will give it in his office and come back. We are trying to put it in the group. And for the last 1 week, I have sent 10 messages to CEO, every day, morning 9 o'clock, night 9 o'clock. So honestly, every one of you know what is happening. So people who are enjoying that comfort are not coming forward. So all of us go back, motivate in our districts, tell that we are going to stop services. We will fix a date, but indefinite strike is going to be there before 1st of March only. I mean 1st of April only. How fast we are going to announce? Once you go back, take consensus from your districts, get back to us. We will take 2-3 days time and give the date. But in the letter that we are going to give to CEO. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా తరఫున ఈరోజు రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం అన్ని ఆసుపత్రుల అధిపతులు ఎన్టీఆర్ వైద్య సేవలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అన్ని ఆసుపత్రుల అధిపతులు ఈరోజు సమావేశం కావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు సమావేశం కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే గత కొన్ని ఏండ్లుగా అంటే దాదాపు 6-7 ఏండ్లు పైగానే
ఎప్పటికి చూసినా అది 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆసుపత్రులకు బకాయిలు ఉండడం, తరువాత అంతకు మించి ఎప్పుడో 17 ఏళ్ల క్రితం పెట్టినటువంటి కనీస ఛార్జీలు పేదవారి కోసం కన్సెషన్ రేట్తో ప్రపోజ్ చేసి గవర్నమెంట్ ఒక 25% మందికి మాత్రమే మీరు సేవలు అందించండి ఈ సబ్సిడీ రేట్లతో అని చెప్పిండేటువంటి ఈ రేట్లతో మాతో పని చేయించడం మొదలుపెట్టి ఈరోజు దాదాపు రాష్ట్రంలో 85% దాకా, చిన్న చిన్న ఊర్లలో అయితే 95% దాకా తమ సర్వీసులను అదే అంటే 15 ఏళ్ల క్రితం పెట్టినటువంటి అతి తక్కువ ప్యాకేజీలతో ఈరోజు దాకా సేవలు చేయించుకోవడం, దానివల్ల చాలా ఆసుపత్రులు మూతపడడం, ఆసుపత్రులు అంతా నష్టపోవడం కూడా బాగా జరిగింది. చాలా ఆసుపత్రులు దివాలా అంచుల స్థాయిలోకి చేరాయి. ఈ స్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీ అనేటువంటి మంచి పథకాన్ని ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచన చేయడం చాలా బాగుంది. అది అందరికీ మంచిదే, సమాజానికి కూడా చాలా మంచిది. కాకపోతే 17 ఏళ్ల క్రితము పెట్టినటువంటి ప్యాకేజీలతో ఈరోజు కూడా అదే రేట్లతో నాణ్యమైన సేవలు అందించడం అనేది అసాధ్యమైన పని. అది ఏ రకంగా కూడా సాధ్యం కాని పని. ఈ 17 ఏళ్లలో ఎన్ని వస్తువులు మందుల ధరలు పెరిగాయి, వేతనాలు ప్రతి సంవత్సరం పెరగాల్సి వస్తుంది, గవర్నమెంట్ ఫీజులు పెరుగుతున్నాయి, కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి, మందుల రేట్లు పెరుగుతున్నాయి, ఆసుపత్రులకు అనుమతులు ఇవ్వడానికి ఆరోగ్యశ్రీలో ప్రవేశం కావడానికి కావాల్సినటువంటి ఫీజులు కూడా ఎన్నో రేట్లు పెరిగాయి. కానీ ప్యాకేజీ ధరలు మాత్రం కనీస స్థాయికి కూడా పెంచాలనే ఆలోచన కానీ పెంచాలనే ప్రయత్నం కానీ జరగట్లేదు. సో ఆ ప్రయత్నం ఖచ్చితంగా జరిగి తీరాలా అనేటువంటి ఈ ఒత్తిడి ప్రభుత్వం మీద తీసుకురావాలనేటువంటి బలమైన నిర్ణయం ఈరోజు ఆశా అసోసియేషన్ తీసుకోవడం జరిగింది. ఇది జరిగిన తరువాత బకాయిలు తీర్చిన తర్వాతనే యూనివర్సల్ హెల్త్ పాలసీని అమలు చేయాలని చెప్పేసి ఆశా సభ్యులంతా బలంగా తీర్మానం చేశారు. తర్వాత త్వరలోనే తమ సేవలను అంటే ప్రభుత్వం స్పందించేటువంటి ఈ బులెటిన్ ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.